మహాభారతం ఆది పర్వం భాగం 11 సర్పములు మాతృ శాప విముక్తికై ఆలోచించుట. సౌనకుడు సూతనందన, తల్లి తమకు శాపం ఇచ్చిందని తెలిసిన నాగులు దాని నివారణకు ఏమి చేశారు అని ప్రశ్నించాడు. ఉగ్రశ్రవసుడు దానికి సమాధానం చెప్తున్నాడు. ఆ నాగులలో ఒకడైన శేషుడు కద్రువను మిగిలిన సోదరులను విడిచి ఉగ్ర తపస్సు చేయడానికి వెళ్ళాడు. అతను కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ తన వ్రతాన్ని పూర్తిగా పాటించసాగాడు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటూ గంధమాదనం, బదరికాశ్రమం, గోకర్ణం, హిమాలయం మొదలైన పర్వత సానువులలో ఏకాంతంగా నివసించసాగాడు. అంతేకాదు పవిత్ర తీర్థయాత్రలు చేశాడు. అతని శరీరంలో మాంసం, చర్మం, నాడులు అన్నీ ఎండిపోయాయి. బ్రహ్మ అతని ధైర్యానికి తపస్సుకు మెచ్చుకొని అతనికి ప్రత్యక్షమై, శేషుడా, నీవు ఇంత తీవ్రమైన తపస్సుతో లోకాలను ఎందుకు సంతాపం కలిగిస్తున్నావు? ఈ ఘోర తపస్సుకు కారణం ఏమిటి? ప్రజలకు హితమైన కార్యం ఎందుకు చేయవు? నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు. దేవా, నా సోదరులందరూ మూర్ఖులు, నేను వారితో కలిసి జీవించలేను. నా కోరికను మన్నించండి. వారు పరస్పరం శత్రువులలాగా అసూయపడుతున్నారు. వినతాసుతులైన గరుడుని అరుడిని ద్వేషిస్తున్నారు. ఈ కారణంగా నేను వారితో వేరుపడి తపస్సు చేసుకుంటున్నాను. వినత కొడుకైన గరుడు నిస్సందేహంగా మాకు సోదరుడే. నేను తపస్సు చేసి ఈ శరీరం విడిచిపెడతాను. చనిపోయిన తర్వాత అయినా నాకు ఈ దుష్టులతో సాంగత్యం తప్పాలి అనేదే నాకు మిగిలిన చింత అని విన్నవించుకున్నాడు. బ్రహ్మ అతనిని ఓదార్చుతూ, నాయన, నీ సోదరుడు చేసే పనులు నాకు తెలియనివి కావు. తల్లి ఆజ్ఞ ఉల్లంఘించి వారు పెద్ద విపత్తులో పడ్డారు. అగుగాక నేను దానికి పరిహారం సిద్ధం చేసి ఉంచాను. వారిని గురించిన ఆలోచన మాని నీకు ఏమి వరం కావాలో అడుగు. నీ బుద్ధి అదృష్టవశాత్తు ధర్మబద్ధమై ఉంది కనుక నాకు ఆనందంగా ఉంది. నీ బుద్ధి ఎప్పుడూ ఇలాగే ఉండుగాక అన్నాడు. శేషుడు తన బుద్ధి ఎప్పుడూ ధర్మం మీద, తపస్సు మీద, శాంతి యందు నిలకడగా ఉండాలని కోరుకున్నాడు. బ్రహ్మ, నీ ఇంద్రియ నిగ్రహానికి, మనోనిగ్రహానికి నాకు ఆనందంగా ఉంది. నా ఆజ్ఞను పాటించి ప్రజాహితం కోసం నీవు ఒక పని చేయి. ఈ భూమి, పర్వతాలు, అడవులు, సముద్రాలు, గ్రామాలు, నగరాలు, విహారాలు అన్నిటితో కదులుతూ ఊగుతూ ఉంది. అది అచలంగా ఉండేలా నీవు దానిని ధరించు అన్నాడు. స్వామి, మీరు ప్రజాపాలకులు, సమర్థులు. మీ ఆజ్ఞను పాటిస్తాను. భూమి కదలకుండా మోస్తాను. మీరు దానిని నా తల మీద మోపండి అని అడిగాడు. బ్రహ్మ, శేషాహి, నీకు ఈ భూమి మీద దారి వస్తుంది. నీవు దాని లోపలికి చొచ్చుకుని పోయి దానిని శిరస్సుపై ధరించు. నాకు చాలా ప్రియమైన కార్యం చేసిన వాడు అవుతావు అన్నాడు. బ్రహ్మ చెప్పినట్లుగానే శేషుడు భూ వివరం ద్వారా అడుగు వరకు వెళ్ళి సముద్రం చేత చుట్టబడిన భూమిని 4 వైపుల నుండి పట్టుకుని తలపైకెత్తుకున్నాడు. అప్పటి నుండి అతను కదలకుండా ఉన్నాడు. బ్రహ్మ అతని ధైర్యాన్ని, ధర్మాన్ని, శక్తిని కొనియాడి తన స్థానానికి చేరుకున్నాడు.